నటశేఖర కృష్ణ, నటభూషణ శోభన్ బాబు నట జీవితాలు భిన్నంగా సాగిన వీరిద్దరి కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో క్రేజ్ ఉండేది. వృత్తిపరంగా వీరిద్దరి మధ్య పోటీ ఉన్నా నిజ జీవితంలో సొంత అన్నదమ్ముల్లాగా మెలిగేవారు. వయసులో తనకంటే శోభన్ బాబు పెద్ద కావడంతో ఆయన్ని మరింత గౌరవించేవారు కృష్ణ. ఇద్దరూ కలిసి నటించే చిత్రాల్లో పాత్రను ఎన్నుకునే అవకాశం మొదట శోభన్ బాబుకే ఇచ్చేవారు కృష్ణ. డేరింగ్ అండ్ డాషింగ్ నేచర్తో కృష్ణ చేసే సాహసాలను శోభన్ బాబు మనస్ఫూర్తిగా అభినందించేవారు. అప్పుడప్పుడు జాగ్రత్త సుమా అని హెచ్చరిస్తుండేవారు. కృష్ణ, శోభన్ బాబు నటించిన చిత్రాలు ఒకే రోజున లేదా వారం రోజుల తేడాతో విడుదలైన సందర్భాలు ఉన్నాయి. వీరిద్దరి మధ్య పోటీని అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ కూడా ఆసక్తిగా గమనించేది. అటువంటి పోటీ 1980లో జరిగింది. హీరో కృష్ణ నటించిన చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రం 1980 ఆగస్టు 8న విడుదలయ్యింది. నెల రోజుల వ్యవధిలోనే నటభూషణ శోభన్ బాబు నటించిన కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త చిత్రం రిలీజ్ అయింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇవి రెండు కుటుంబ కథా చిత్రాలే. రెండు సినిమాలలోనూ అటు కృష్ణ ఇటు శోభన్ బాబు ద్విపాత్ర అభినయం చేయడం మరో విశేషం. ఈ రెండు చిత్రాల విశేషాలు ఇప్పుడు చూద్దాం. నటుడు బాలయ్య అమృత ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మించిన చిత్రం చుట్టాలున్నారు జాగ్రత్త. ఇందులో ఇంజనీర్ రమేష్గా, గంగులుగా కృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. శ్రీదేవి, కవిత కథానాయికలు. తండ్రి సంపాదించిన ఆస్తికి ఏకైక వారసురాలు అయిన వనజ చుట్టాల కారణంగా ఎటువంటి చిక్కులు ఎదుర్కొంది, తన ప్రియుడు సాయంతో ఎలా బయటపడింది అనే ఇతివృత్తాన్ని వినోదభరితంగా చెప్పిన చిత్రం చుట్టాలున్నారు జాగ్రత్త. ఈ సినిమాకు కృష్ణ ద్విపాత్రాభినయం, శ్రీదేవి గ్లామర్, శ్రీరామరక్షగా నిలిచాయి. అప్పన్న తన్నమ్మన్న అందరికీ దండాలన్న పాటలో కృష్ణ వేసిన స్టెప్స్ అభిమానులకు హుషారునిచ్చాయి. చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రం విడుదల అయ్యి సూపర్ హిట్ అయ్యింది. తొలివారం 27 కేంద్రాల్లో 17,50,574 రూపాయలు వసూలు చేసి రికార్డు నెలకొల్పింది. అలాగే విజయవాడ అలంకార్ థియేటర్లో తొలివారం 31 రోజులు ప్రదర్శిస్తే 31 రోజుల ఆటలు హౌస్ఫుల్ అయ్యి రికార్డు క్రియేట్ చేసింది. ఇదే చిత్రాన్ని పోకిరి రాజా పేరుతో రజనీకాంత్ హీరోగా తమిళంలోకి రీమేక్ చేశారు. అలాగే హిందీలో జితేంద్ర, జయప్రద, శ్రీదేవి హీరోయిన్లుగా మావాలి పేరుతో రీమేక్ చేశారు. ఇక కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త చిత్రంలో తండ్రి కొడుకులుగా శోభన్ బాబు కూడా ద్విపాత్రాభినయం చేశారు. శారద, గీత కథానాయికలు. కట్టా సుబ్బారావు దర్శకుడు. 1980 జనవరి 14న తొలి క్లాపు ఇచ్చి హీరో కృష్ణ ఈ చిత్ర షూటింగ్ను ప్రారంభించారు. బిజినెస్ హాట్ కేక్లా జరిగింది. సినిమాను చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసి 1980 సెప్టెంబర్ 4న విడుదల చేశారు నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి. సినిమా హిట్ కావడంతో నెల్లూరులో 100 రోజుల వేడుక నిర్వహించారు. భానుమతి, హీరో కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.